చైనాకి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సవాల్ వెనిజులాని ఆపడంతో. నెంబర్ 1, 80% ఆయిల్ వెనిజులాలో కొనేది చైనానే. అది పోవడంతో ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. చైనా వెనిజులా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి, రష్యా దగ్గర నుండి ఆయిల్ కొని అది ఆఫ్రికన్ కంట్రీస్కి వాటికి అమ్ముతోంది. ఇప్పుడు అందులో అత్యధికంగా కొనేది వెనిజులా నుంచి. వెనిజులా మొత్తం ఆయిల్ ప్రొడక్షన్లో 80% కొనేది చైనానే, 11% అమెరికా కొంటుంటుంది. ఇప్పుడు అది పెద్ద బ్రేక్. దాని ద్వారా ఆర్థిక సంక్షోభం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అప్పిచ్చింది, లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చింది వెనిజులాకి. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి తిరిగి రావు. దాన్ని సంపాదించడం కోసం ఇప్పుడు న్యాయ పోరాటం చేయడానికి రెడీ అవుతోంది చైనా. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒకటి, అలాగే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించినటువంటి అనుబంధ ఆర్థిక వ్యవస్థ కోర్టులు. అందులో సిపెక్, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ఒక ఎత్తు అయితే, సిల్క్ రోడ్డు పేరుతో ప్రపంచమంతా రోడ్డు వేస్తున్నటువంటి దాంట్లో త్రూ వెనిజులా దాకా కూడా రోడ్డు ఉంది. దానికి బోలెడంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది చైనా. ఇప్పుడు అదంతా కూడా ఎటు కాకుండా పోయేటటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఏదైతే లాటిన్ అమెరికా, పసిఫిక్, ఆఫ్రికా, ఏసియా వీటన్నిటినీ కలిపేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుందో చైనా, తన ఉనికిని, తన కాన్సెప్ట్ని తీసుకొచ్చుకుందాం అనుకుంటే అది కాస్త పెద్ద దెబ్బపడినటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేయడానికి రెడీ అవుతోంది. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో అది అమలు కావాలంటే వెనిజులా, చైనా కలిసి పెట్టుబడులు పెట్టినవి ఉన్నాయి. వాటి విషయంలో సింగపూర్లో కానీ, హేగ్లో కానీ కేసు వేయడానికి రెడీ అవుతోంది చైనా. టోటల్గా 10,000 మంది లాయర్లని దీనికోసం ఎంపిక చేస్తుందన్నటువంటి మాట వినబడుతోంది.